హాలీవుడ్ చరిత్రలో 50వ రోజు అత్యధిక వసూలు సాధించిన టాప్ 5 తెలుగు సినిమాలు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేశాయి అన్న దానికంటే ఎన్ని రోజులు ఆడింది అనేదే ముఖ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆ సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా మహా అయితే 4 వారాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబడుతున్నాయి. అలాంటి సినిమాల్లో కొన్ని మాత్రమే 50 రోజుల వేడుకలు జరుపుకుంటున్నాయి. టాప్ 5. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్. 2012లో పవన్ కళ్యాణ్కి నికార్సైన హిట్ ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా 50వ రోజు 1.24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 5 ప్లేస్ని దక్కించుకుంది. టాప్ 4. అల్లు అర్జున్ రేసుగుర్రం. 2014లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ రేసుగుర్రంతో బాక్సాఫీస్ దగ్గర తొలిసారిగా 50 కోట్ల మార్కును దాటిన అల్లు అర్జున్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన రేసుగుర్రం 50వ రోజు 1.46 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 4th ప్లేస్లో నిలిచింది. టాప్ 3. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది. 2013 బిగ్గెస్ట్ హిట్. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అత్తారింటికి దారేది సినిమాతో టాప్ చైర్ని దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా 50వ రోజు 1.68 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 3వ ప్లేస్లో సెటిల్ అయ్యాడు. టాప్ 2. ప్రభాస్ బాహుబలి. టాలీవుడ్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ద ఎపిక్ వండర్ బాహుబలి రికార్డుల పరంపరను కొనసాగించింది. 50వ రోజు 2.09 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 50వ రోజు 2 కోట్ల మార్కును దాటిన తొలి సినిమాగా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. టాప్ 1. మహేష్ బాబు శ్రీమంతుడు. టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 2 బిగ్గెస్ట్ క్రాసర్ శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబు 2 అట్టర్ ఫ్లాప్స్ తర్వాత కూడా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయగలను అని నిరూపించాడు. అంతేకాకుండా 50వ రోజు అన్ని సినిమాలు రికార్డును బ్రేక్ చేస్తూ 2.28 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ని దక్కించుకున్నాడు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.